అందుకని ఆ అపమృత్యువు నుండి కాపాడుతూ చూడండి. ఈ కూరగాయలు రుచులు చెప్పాలి అంటే ఏం చెప్తాం? ఆ చక్రవర్తి అనేది బాగా చెప్తాడు. ఏ కూరగాయలు ఏది వేస్తే బాగుంటుందో ఊరించుకుంటూ చెప్తాడు. అందుకే మన పూర్వం చక్క పద్యాలు రాశారు. లేకటి పాలలో సాగి మాగిన లేకటి పాలలో కాగి మాగిన తీయటి కప్పుల భోగి పాయసంపు కవులూరి కరివేప చుగురుతో ఘమఘమలాడు పైర వంకాయ కూర. వంకాయ అంటే కూర లేదు, పంకజమైనటువంటి భార్య లేదు చెప్తూ ఉంటారు. అటువంటి వంకాయ కూర అంటే దాన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు. గుత్తి వంకాయ కూర, వంకాయ వేపుడు, ఇంకా ఎన్ని రకాలుగా చేయొచ్చు. దాన్ని వంకాయ పచ్చడి, ఎన్ని రకాలు రోడ్డు పచ్చడి, ఇన్ని రకాల రుచులని మనకి ఈ కూరగాయల్లో. ఇలా ఇంత అందంగా లేడీస్ ఫింగర్స్ అంటే బెండకాయలు, ఆడవాళ్ళ వేళతో పొడిచారు బెండకాయలు. ఆ బెండకాయ ఎగురంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు. ఏం సార్ అంతేనా? అలాంటి కూరగాయలు ఒకటనే ఇన్నింటికి కూడా పచ్చిమిరపకాయ లేకపోతే ఏ కూరకి రుచి ఉండదు. అంటే ప్రకృతి ఎంత ఖరీదైనటువంటి వస్తువులతో వంట చేసుకున్నా పావలా ఖరీదు చేసేటటువంటి, నువ్వు 100 రూపాయలు పెట్టి ఏదో కొంటావు, కానీ పావలా ఖరీదు చేసి ఉప్పు మాత్రం అందులో పడకపోతే ఎంత ఖరీదైన భోజనానికి రుచి రాదు. అందుకని దేనిని తక్కువ చూడకూడదు.